జగన్ తీరుపై బుద్ధా వెంకన్న ఫైర్. తిరుమల వెళ్తానన్న జగన్ నిన్న సాయంత్రం తనకు అనుమతి ఇవ్వలేదని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. మనం అనుకుంటే కాదు, ఆ స్వామి అనుగ్రహిస్తేనే మనం వెళ్ళగలం. వెంకన్న స్వామి అనుమతి లేదు కాబట్టి జగన్ వెళ్ళలేకపోయాడు. బైబిల్ ఇంట్లో చదువుకునే జగన్కు వెంకన్న మీద నమ్మకం ఉందని డిక్లరేషన్ ఎందుకు ఇవ్వరు? నిబంధనల మేరకు డిక్లరేషన్ అడిగితే రాద్ధాంతం ఎందుకని? ఇంట్లో నీ భార్యను కూడా తిరుమలకు తీసుకురాలేవు. సీఎం హోదాలోనే నీ ఇంట్లో వాళ్ళు నీ మాట వినరు. ఇప్పుడు టీడీపీపై బురద జల్లాలని చూస్తున్నారు. గతంలో తిరుమల ఆలయ పరిసరాల్లో జగన్ చెప్పులేసుకుని తిరిగాడు. ఇప్పుడు కల్తీ నెయ్యి వివాదంలో మీ పాత్ర ఉంది. అందుకే వైవి సుబ్బారెడ్డిని వెనకేసుకొస్తున్నావు. తిరుమల సాక్షిగా తప్పు చేయలేదని చెప్పే ధైర్యం ఉందా? నిన్న జగన్మోహన్ రెడ్డి నేను తిరుమలకి వెళ్తానని గత 3 రోజులుగా చెబుతూ సడన్గా నేను సాయంత్రం 4ంటికి ప్రెస్ మీట్ పెట్టి నేను తిరుమల ప్రోగ్రాం క్యాన్సిల్ చేసుకున్నాను అన్నాడు. ఒకటే గుర్తుపెట్టుకోండి, హిందువుల మనోభావాలు కానీ హిందువులం కానీ ఎప్పుడైనా సరే వెంకటేశ్వర స్వామి పిలిస్తే మనం వెళ్ళగలం, కానీ మనగా వెంకటేశ్వర స్వామి దర్శనాన్ని చేసుకోలేము. అంటే వెంకటేశ్వర స్వామి అంత మహిమ గల దేవుడు. ఆఖరికి వెంకటేశ్వర స్వామి కూడా ఇతను వద్దన్నాడు. కాబట్టికే ఇతని నోట్లోంచి ఇతనే పలికాడు. అడగండి హిందువులను ఎవరినన్నా, ఎవరిని తిరుపతి వెళ్తున్నారా అంటే ఏమంటారు వాళ్ళు? స్వామిని పిలవాలి కదా, స్వామిని పిలిచినప్పుడు కదా స్వామిని మనం చూసేది. మనంగా స్వామిని చూడాలంటే చూడలేం. స్వామి మనల్ని పిలవాలా అంటే వెంకటేశ్వర స్వామి అంత మహిమ గల దేవుడు. అందుకే ప్రపంచ దేశాల నుంచి తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేది అందుకే. కాబట్టికి జగన్మోహన్ రెడ్డికి దేవుడే పర్మిషన్ వల్ల, కాబట్టికి అతని నోట్లోంచి అతనే చెప్పాడు. ఇకపోతే అతని మాటల గురించి చెప్దాం. డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టడానికి ఏంటి నీకు నామోషి? ఏంటి నీకు ప్రెస్టేజీ? కోర్టుకు వెళ్ళినప్పుడు సంతకం పెట్టవా? నువ్వు లండన్ వెళ్ళాలనుకుంటే సంతకం పెట్టవా? అమెరికా వెళ్ళాలంటే సంతకం పెట్టవా? ఏంటి దేవుడి దగ్గర సంతకం పెట్టడానికి? నేను 4 గోడల మధ్య బైబిల్ చదివితే ఓకే, బైబిల్ చదివితే ఓకే, నేను బైబిల్ చదువుతున్నాను, అయినా సరే వెంకటేశ్వర స్వామి అంటే నాకు నమ్మకం అని చెప్పడానికి ఏంటి? చెప్పండి. ఏ భగవంతుడికైనా ఏ దేవుడికైనా పట్టు వస్త్రాలు ప్రభుత్వం తరపున సమర్పించినప్పుడు భార్యాభర్తలు ముఖ్యమంత్రులుగా ఉన్న వాళ్ళు కానీ మంత్రులుగా ఉన్న వాళ్ళు కానీ లేదా ప్రభుత్వం వైపు నుంచి ఎవరిని నియమిస్తే వాళ్ళు వెళ్ళి భార్యాభర్తలు వెళ్ళి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. మీరొక్కలే ఎందుకు వెళ్ళి పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నారు? భారతీ గారు ఎందుకు వెళ్ళట్లేదు? చెప్పండి, దీనికి సమాధానం చెప్పండి. మీరు భారతీ గారిని ఎందుకు తీసుకెళ్ళట్లేదు? మీరు అలాగే తిరుమల వెళ్ళినప్పుడల్లా ఏదో ఒక వివాదం. ఒకసారి చెప్పులు వేసుకొని వెళ్ళారు, మన అన్ని ఛానల్లో చూసాం. చెప్పులతో ఎల్లగూడని ప్లేస్కి వెళ్తే చూసాం. అలాగే నువ్వు నిర్మించినటువంటి భువన కరుణాకర్ రెడ్డి మన ప్రమాణం చేస్తూ ఏం చెప్పాడు? నేనున్నప్పుడు కల్తీ నెయ్యి జరగలేదు అన్నాడు. అంటే అతనే చెప్పాడు, అతను ఉన్నప్పుడు జరగలేదంటే సుబ్బారెడ్డి ఉన్నప్పుడు లేదా మీ ద్వారానో జరిగినట్టు. దాన్ని ఎందుకు ఖండించలేదు? ఇవాళ మీరు తిరుపతి దేవుడిని దర్శనం చేసుకుంటా అంటే రాష్ట్రం మొత్తం కూడా మీరు డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టి వెళ్ళాలి అని చెబితే మీరు ఎందుకు ప్రజల మాట తిరస్కరిస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారి మీద ఎందుకు పడుతున్నారు? ఇది చంద్రబాబు నాయుడు గారి కుట్ర, చంద్రబాబు నాయుడు గారు నాశనం అయిపోవాలని మీరు చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు శాపనార్థాలు పెడుతున్నారు? చెప్పండి. ప్రజల్లో ఆడ కల్తీ నెయ్యే జరిగింది, అందులో కొవ్వు కలిపారు. ఒక ముఖ్యమంత్రిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు చెప్పాల్సినటువంటి బాధ్యత ఆయనకుంది.
అంటే మీరు అన్యాయం చేసినా ఆయన చెప్పకుండా కామ్గా కూర్చోవాలా? ఏం మాట్లాడుతున్నారు మీరు? చంద్రబాబు నాయుడు గారికి శాపనార్థాలు పెడతామేంటి నిన్న సోముల వారిలాగా?